హలో అండి. వెల్కమ్ టు సుష్మా ఎడిట్. నేను మీ సుష్మాని. ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా తయారయ్యే టమాటా కర్రీని చేసేద్దాం. ఇది రైస్లోకే కాదు చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసేయండి, అందరికీ నచ్చుతుంది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వచ్చేద్దాం. ముందుగా ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు వేసి వేయించుకోండి. తాలింపు వేగాక దీంట్లో ఒక పచ్చిమిర్చి జీలకర్ర వేసి వేయించుకోండి. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక దీంట్లోకి 4 టమాటోల్ని చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు, పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కల్ని ఉడికించుకోండి. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి, కూర మాడిపోకుండా. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత దీంట్లో కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత అయితే ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇలా సపరేట్ అయితే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.